సౌత్లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది నయనతార. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించారు. ముఖ్యంగా తమిళనాట నయనతార క్రేజే వేరు. అక్కడి స్టార్ హీరోస్తో సమానంగా పాపులారిటీ దక్కించుకున్నారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా నటించారు. నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విఘ్నేష్ శివన్ కన్నా ముందు శింబు ప్రభుదేవాతో ప్రేమాయణం సాగించింది ఈ హాట్ బ్యూటీ. అయితే పెళ్లి తర్వాత నయనతార హవా కాస్త తగ్గిందనే చెప్పాలి. వివాహం తర్వాత నయనతార జీవితం అంత సాఫీగా అయితే సాగలేదు. పలు వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. సరోగసి ద్వారా పిల్లల్ని కనడం పెద్ద దుమారమే సృష్టించింది. ఈ సమస్య ముగిసి వెంటనే నయనతార నటించిన అన్నపూరణి అనే సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ కొందరు కోర్టు వరకెళ్లారు. నయనతారకి పెళ్లి తర్వాత కష్టాలు మొదలవుతాయని, ఆమె విడాకులు తీసుకోవడం ఖాయమని గతంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి కూడా చెప్పారు. ఇప్పుడు దానికి తగ్గట్టుగా నయనతార అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. నయనతార తాజాగా తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది. ఆ పోస్ట్లో వైవాహిక జీవితం గురించి కామెంట్ చేసింది ఇంట్రెస్టింగ్గా. తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు మ్యారేజ్ అనేది పెద్ద మిస్టేక్. నీ భర్త చేసే పనులకి నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పురుషులు సాధారణంగా అంత మెచ్యూర్ కాదు. నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను ఆల్రెడీ చాలా ఫేస్ చేశా మీ వల్ల అంటూ నయనతార తన పోస్ట్లో రాసుకొచ్చింది. అయితే ఆమె ఆ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టారు అన్నది మాత్రం క్లారిటీ లేదు. దీంతో నయనతార తన భర్తకు విడాకులు ఇవ్వడానికి రెడీ అవుతుందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 7 ఏళ్ల పాటు రిలేషన్లో ఉండి మరి విఘ్నేష్ శివన్ నయనతార పెళ్లాడింది. 2022లో జూన్లో వీరి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పినట్టుగా నయనతార జీవితంలో జరుగుతుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి విడాకులపై వస్తున్న వార్తలపై ఈ జంట ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.